ఎన్టీఆర్ నమో నమామి, చంద్రబాబు సదా స్మరామి. పోటీలో లేకున్నా రాష్ట్రమంతా టీడీపీ రీసౌండ్. అన్ని ప్రధాన పార్టీలకు టీడీపీయే తారక మంత్రం. మెడలో టీడీపీ కండువాతో ప్రచారం చేస్తున్న కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు, ఏకంగా టీడీపీ కార్యాలయాలలోనే ప్రచారం నిర్వహిస్తున్న కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు, చంద్రబాబు అరెస్టుపై బీజేపీ నాయకుల సానుభూతి పలుకులు, ఇప్పటికే ఆంధ్రాలో టీడీపీతో జతకట్టిన జనసేన. ఏంటో చూద్దాం. తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో పోటీలో లేకుండానే తెలంగాణ వ్యాప్తంగా ఈ పేరు ప్రతిధ్వనిస్తుంది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాలలో చాలా కీలకంగా మారిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీడీపీ గేమ్ చేంజర్ అయింది. తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసింది అని విమర్శించిన నోళ్లు కాస్త మూతబడ్డాయి. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సైతం టీడీపీకి టాటా చెప్పి అధికార పార్టీలో చేరిపోయారు. ఎన్నికలు, అధికారం ఏమీ లేకపోయినా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సత్తా చాటుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ జపం చేయడం ప్రారంభించాయి. వారిలో కొంతమంది మనస్ఫూర్తిగా టీడీపీకి మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ అవసరాల కోసం టీడీపీకి జై కొడుతున్న వాతావరణం కానవస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు బీజేపీ, జనసేన పార్టీలు అన్ని టీడీపీ పతాకాన్ని చేపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో ఈ ఘనత ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులకు మాత్రమే దక్కింది. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ మద్దతుదారులకు సెటిలర్స్ ముసుగు తొడిగి భావోద్వేగ వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రాంతాలకు అతీతంగా టీడీపీకి ఆది నుంచి అండగా ఉంటూ వస్తున్న వర్గాలే చంద్రబాబుకు సంఘీ భావం ప్రకటిస్తున్నట్టు తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. దీంతో సెటిలర్స్ వాదన కాస్త వీగిపోయింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రారంభంలో టీడీపీపై అనేక విమర్శలే గుప్పించింది. చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు, సంఘీభావ ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. వాటిపై బీఆర్ఎస్ అగ్రనాయకుడైన కేటీఆర్ చేసిన విమర్శలు కాస్త బెడిసికొట్టాయి. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీడీపీ శ్రేణులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. సామాజిక మాధ్యమాలతో పాటు వివిధ ఛానళ్లు, పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం టీడీపీ పట్ల సానుకూల వైఖరి వ్యక్తపరిచారు. అయితే ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధీర్ రెడ్డి మాత్రం తొలి నుంచి టీడీపీ మద్దతుదారులతో సఖ్యతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వనస్థలిపురం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి దానికి ఎన్టీఆర్ సర్కిల్ గా నామకరణం చేయనున్నట్లు కూడా ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన అనంతరం దానిని ఖండించిన కొద్ది మందిలో సుధీర్ రెడ్డి ఒకరు. చంద్రబాబుకు కోర్టులో మధ్యంతర బెయిల్ లభించిన అనంతరం కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులతో ఆనందం పంచుకున్నారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ పట్ల సుధీర్ రెడ్డి వ్యవహార శైలిని పార్టీ శ్రేణులు సైతం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకంగా టీడీపీ కండువాను మెడలో వేసుకుని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆ అభ్యర్థి అంతకుముందు టీడీపీ గుర్తుపై గెలుపొంది తర్వాత అధికార పార్టీలో చేరిపోయారు. దానిపై అక్కడ టీడీపీ శ్రేణులు అంతగా అభ్యంతరం పెట్టలేదు. అయితే తర్వాత టీడీపీ చంద్రబాబుపై విమర్శలు చేయడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. తాజాగా అదే అభ్యర్థి టీడీపీ కండువాతో ప్రచారం చేస్తుండడం రాజకీయ అవకాశవాదమేనని ఆ పార్టీ శ్రేణులే దుమ్మెత్తిపోస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి వారు సైతం టీడీపీ పట్ల సానుకూల ప్రకటనలే చేయడం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం అధికంగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ. ఏపీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైతం చంద్రబాబు అరెస్ట్ చేసిన తీరును తప్పుబట్టారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన అనంతరం ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు నేరుగా టీడీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడి శ్రేణులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మరో సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య సైతం టీడీపీ కార్యాలయానికి స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కొండా సురేఖ చంద్రబాబు అరెస్టును ఖండించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ విధంగా విమర్శలు చేయడం టీడీపీ శ్రేణులకు సంతృప్తి కలిగించడానికి అన్న భావన వ్యక్తమవుతుంది. ఇక కూకట్పల్లి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కు టీడీపీ శ్రేణులు బాహాటంగానే మద్దతు పలుకుతున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలముంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేనందున ఆ బలాన్ని కాస్త తమ వైపుకు తిప్పుకునే దిశగా ప్రధాన పార్టీలు అని నానా తంటాలు పడుతూ ఆగమాగమవుతున్నాయి. అదే విధంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీల పరిస్థితి మరో విధంగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఖండించారు. జనసేన పార్టీ ఏకంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకొని భాగస్వామి పార్టీగా కొనసాగుతూ ఉంది. ఇక తెలంగాణ ఎన్నికలలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. బీజేపీ మద్దతుతో 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు ఉన్నందున తెలంగాణలోనూ జనసేనతో అదే విధంగా మైత్రి కొనసాగుతుందని అందరూ భావించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీలో లేనందున టీడీపీ మద్దతును జనసేన పార్టీ కోరుతుందని అంచనా వేశారు. తెలంగాణలో ఉద్యమకారుడు అయిన కోదండరాం ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయన మద్దతు కోరింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికలలో పోటీకి దింపకుండా కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించారు. టీడీపీ విషయంలో జనసేన పార్టీ సైతం అదే విధంగా బహిరంగ మద్దతు కోరగలదని భావించారు. అయితే అనూహ్యంగా అటువంటి పరిణామం ఏదీ చోటు చేసుకోలేదు. బీజేపీ, జనసేన కూటమి తెలంగాణలో టీడీపీ మద్దతు కోరిన పక్షంలో ఆంధ్రప్రదేశ్లోనూ ఆ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న వాదనకు బలం చేకూరేది. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడంతో తెలంగాణలో జనసేన పూర్తిగా బీజేపీ రోడ్ మ్యాప్ ప్రకారమే నడుస్తున్నది అన్న భావనకు ఆస్కారం ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చుకుంటే టీడీపీ శ్రేణులు మద్దతు కోరడంలో బీజేపీ, జనసేన కూటమి కొంచెం వెనకబడిందనే చెప్పాలి. మొత్తం మీద ఎన్నికలలో పోటీ చేయకుండానే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు విజయానికి తొలిమెట్టుగా మారిన ఘనత వర్తమాన రాజకీయాలలో ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కింది.